డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో మీకు ఫస్ట్ సబ్జెక్ట్ కామన్ సబ్జెక్ట్ బీఏ బీకామ్ బీఎస్సీ అందరికి కామన్ సబ్జెక్ట్ వచ్చేసి ఎన్వైర్మెంటల్ స్టడీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎవరైతే మెటీరియల్ లేని వాళ్ళు కావచ్చు, ఎవరైతే మెటీరియల్స్లో కావచ్చు, టెస్ట్ సిరీస్లో కావచ్చు, కొద్దిగా పెద్దగా ఉన్నాయి క్వశ్చన్స్ అనుకున్న వాళ్ళకు సింప్లిఫైడ్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఇందులో కూడా ఫెయిల్ అవుతున్నారు చాలామంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా మీరైతే చదువుకోండి. సో సబ్జెక్ట్ వచ్చేసి ఎన్వైర్మెంటల్ స్టడీస్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ పీడిఎఫ్లో నేను ఆ పీడిఎఫ్ కూడా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో ఫస్ట్ మీకు గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అండ్ మనకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఈ త్రీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నా సో దట్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారు, మనకు ఏ యూనిట్స్ మనం పర్ఫెక్ట్ చదవాలి, మీకు ఒక అనాలిసిస్ కోసం అవి కూడా పెడుతున్నా సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో క్వశ్చన్ ఆన్సర్ పేపర్స్ గన్ షాట్ అన్నీ ఉంటాయి అందులో. అండ్ ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. సో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, కింద క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో మీకు ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత కింద తెలుగు మీడియం ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫస్ట్ లింక్ క్లిక్ చేసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు సెకండ్ లింక్ క్లిక్ చేసుకోండి. సో ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు 50 రూపీస్ పేమెంట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్ రాదు, మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. సో మీరు పర్చేజ్ చేసినట్టు. సో అది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి అక్కడ మీరు మెసేజ్ ప్రాపర్గా చదివిన తర్వాత మనకు అక్కడ వ్యూ పర్చేస్ అని ఒక మెసేజ్ వస్తుంది. అంటే మీరు పర్చేజ్ చేసిన దాన్ని మీరు వ్యూ చూడాలి, అంటే చూడడానికి. సో అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ కావచ్చు, మీ ఈమెయిల్ ఐడి, ఓటీపీ అన్నీ ఎంటర్ చేయండి. సో మీరు ఏ నెంబర్తోనైతే అమౌంట్ పే చేస్తారో ఆ నెంబర్తో మీరైతే లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో డైరెక్ట్ ఓన్లీ పే చేస్తేనే పీడిఎఫ్ రాదు, పే చేసిన తర్వాత లాగిన్ చేసుకోవాలి. అంటే మీరు పర్చేజ్ చేసుకున్న తర్వాత వ్యూ పర్చేస్ కానీ, యాక్సెస్ యువర్ పర్చేస్ కానీ అక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నీ వస్తాయి. ఆ మెసేజ్ ప్రాపర్గా చదవండి. చదివిన తర్వాత మీరు లాగిన్ చేసుకున్న తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తే అక్కడ నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే వితిన్ 20 మినిట్స్ ఆర్ 25 మినిట్స్లో మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. ఏ ఇష్యూస్ ఉన్నా నా మెయిల్కి మీరు మెసేజ్ అయితే చేయండి. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్, క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, అవి ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిగ్రీ సెకండ్ సెమిస్టర్. సో సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి మనకు ఎన్వైర్మెంటల్ స్టడీస్ అండి. సో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ పేజ్లో మనకు సబ్జెక్ట్ నేమ్ ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇంగ్లీష్ మీడియం. సో మనకు ఛానల్ నేమ్ కావచ్చు అండ్ పబ్లికేషన్. సో ఇవి పబ్లికేషన్ అండర్లో రిజిస్టర్ అయిన పీడిఎఫ్స్ కాబట్టి సో ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు మాత్రమే యూజ్ చేసుకోవాలి. సో టెలిగ్రామ్ గ్రూప్స్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, ఎవరైనా షేర్ చేస్తే సో ఇప్పటి నుంచి అయితే మీకు లీగల్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అందుకే ఈసారి నుంచి కొద్దిగా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టాను. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీకు వేరే సోర్సెస్ తీసుకోండి, కానీ ఎవరైతే ఇక్కడ పర్చేజ్ చేసుకొని వేరే గ్రూప్లో షేర్ చేస్తే మీకైతే లీగల్ ఇష్యూస్ తీసుకోవడం జరుగుతుంది. అప్ టు 50,000 వరకు ఫైన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకున్న వాళ్ళు ఇది చదవచ్చు. సో వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, అట్లా షేర్ చేస్తే మన స్టూడెంట్స్ అన్ని గ్రూప్లో ఉంటారు. సో ఎవరైనా నాకు షేర్ చేస్తే ఈ పర్సన్ మొబైల్ నెంబర్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో ప్రాపర్గా లీగల్ యాక్షన్స్ ఉంటాయి కాబట్టి సో మీరే యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇంపార్టెంట్ గన్ షాట్ ఉంటాయి ఈ పీడిఎఫ్ లో ఫస్ట్ పేజ్ లో. సో ఇక్కడ ఏవైతే రెడ్ కలర్ మార్కులు ఉన్నాయో అవి ఇంపార్టెంట్ గన్ షాట్. ప్రతి యూనిట్ లో ఇంపార్టెంట్ గన్ షాట్ మార్క్ చేసి పెట్టండి. గన్ షాట్ అవ్వగానే మనకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది ప్రీవియస్ ఇయర్స్. సో ప్రీవియస్ ఇయర్స్ది. సో ఇది 2025 జూలైలో వచ్చిన పేపర్. సో మనకు ఎన్వైరన్మెంటల్ సైన్స్ కి సంబంధించింది. సో ఇది ఉంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కంటెంట్, మెయిన్ కంటెంట్. ప్రతి యూనిట్ లో గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ యూనిట్ 1 ఇంట్రొడక్షన్ టు ఎన్వైరన్మెంటల్ స్టడీస్ లో ఫస్ట్ క్వశ్చన్, దానికి సంబంధించిన సింప్లిఫైడ్ ఆన్సర్స్ ఉంటాయి, ఈజీగా చదువుకోవచ్చు. సో ఈ విధంగా ఆన్సర్స్ అయితే ఉంటాయి ప్రతి యూనిట్ కి సంబంధించినవి. సో మనకు లాస్ట్ పేజ్ వరకు ఉంటాయి. టోటల్ 79 పేజెస్ అయితే ఉన్నాయండి. సో టోటల్ 79. సో మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకుంటే 40 పేజెస్ లో మీకైతే వచ్చేస్తాయి. సో ఇది మనకి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది. సో ఇంగ్లీష్ కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ పర్చేజ్ చేసుకోవచ్చు, తెలుగు కావాలనుకున్న తెలుగు కూడా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తెలుగు మీడియం చూపిస్తాను. సో ఇప్పుడు తెలుగు మీడియం పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి కూడా సేమ్ ఫస్ట్ పేజ్ లో మీకు ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుగు మీడియం అని ఉంటుంది. అండ్ సేమ్ ఆర్ఆర్ పబ్లికేషన్స్ లో రిజిస్టర్ అయిన పీడిఎఫ్స్ ఇవి. అండ్ ఇక్కడ లీగల్ నోటీస్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సేమ్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి.
అండ్ ఇక్కడ ఏవైతే రెడ్ కలర్ మార్కులు ఉంటాయో అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ప్రతి యూనిట్ లో. నెక్స్ట్ అవి అవ్వగానే మనకు మెయిన్ గా క్వశ్చన్ పేపర్, సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అవ్వగానే మనకు తెలుగు మీడియం ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో ఇవి మనకు గూగుల్ ఏవైతే మనకు ట్రాన్స్లేషన్ ఉంటుందో, సో మనకు ఇంగ్లీష్ టు తెలుగు ఉంటుంది. సో మీరు ఎట్లా క్వశ్చన్ వచ్చినా మీ ఓన్ గా రాసుకోవచ్చు. సో మనకు పొరలు కావచ్చు, ఓజోన్ లేయర్ కావచ్చు, సో ఇవన్నీ మనకు తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. సో కొన్ని టర్మినాలజీ కొద్దిగా డిఫరెంట్ ఉండొచ్చు, కొన్ని సేమ్ ఉండొచ్చు, కొన్ని డిఫరెంట్ ఉంటాయి. సో ఈజీ వేలో మనకైతే ఉంటాయి. సో ఈ విధంగా మనకు తెలుగు మీడియం పీడిఎఫ్ అయితే ఉంటది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో ఎవరైతే బుక్స్ లేవు, మెటీరియల్ లేవు, ఈజీ వేగా చదవాలి, నాకు కొద్ది మెటీరియలే కావాలి పాస్ అవ్వడానికి, అండ్ ఈ మెటీరియల్ చదివితే మీకు బైక్ బై మార్క్స్ వస్తాయి. ఎవరైతే పాస్ అవ్వలేకపోతున్నారో వాళ్ళ కోసం ఇది స్పెసిఫిక్ గా నేను ప్రిపేర్ చేస్తున్నా. సింప్లిఫైడ్ గా ఆన్సర్స్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. సో మీరు లైక్ ఏది కావాలో అది క్లిక్ చేసుకొని మీరు అమౌంట్ అయితే పే చేసుకోండి, 50 రూపీస్. సో డైరెక్ట్ పీడిఎఫ్ రాదు, ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు మీ పీడిఎఫ్ అయితే మీకు వచ్చేస్తుంది. సో మీరు అది చదవాలి, చదివి ఓటీపీ కావచ్చు, ఈమెయిల్ ఐడి కావచ్చు, రిజిస్టర్ మళ్ళీ లాగిన్ చేసుకోండి. సపోజ్ ఏమైనా పీడిఎఫ్స్ ఇష్యూస్ వచ్చినా, పేమెంట్ అయ్యి మీకు రాకపోయినా నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే మీ పీడిఎఫ్స్ మీకు ఒక 15 to 20 minutes అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లైక్ ఎన్విరాన్మెంటల్ స్టడీకి సంబంధించినవి మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ మనకు ఓపెన్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ అని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అందులో ఏవైతే సబ్జెక్ట్స్ అయితా ఉంటే నేను అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, గన్ షాట్ కావచ్చు, అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏదైతుందో అది ఓపెన్ చేసుకొని మీరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇవి మనకి సెమ్ టూ ఫస్ట్ సబ్జెక్ట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.